ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మిరాయ్ సక్సెస్ తో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇక హీరో క్రేజ్ తో పాటు సినిమాకి టెక్నికల్ స్టాండర్డ్ కూడా హిట్ రేంజ్ ని డిసైడ్ చేస్తోంది. ఇది కేవలం ఒక సినిమా హిట్ మాత్రమే కాదు, టాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. అప్పట్లో హీరో క్రేజ్, మ్యూజిక్, ఫైట్స్ తో సినిమా హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో టాప్ నాచ్ విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయాయి. ఇదే ఇప్పుడు సినిమా సక్సెస్ లో గేమ్ చేంజర్ అవుతోంది. మిరాయ్ సినిమాకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. చిన్న బడ్జెట్ లోనే హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సినిమాలోని మాస్ ఎంట్రీ సీన్స్, అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఫైట్ సీక్వెన్సెస్, సీజీ బ్యాక్ డ్రాప్స్ అన్నీ ఆ లెవెల్లో ఉండటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ని రూపొందించింది జపాన్ కి చెందిన పోనాక్ స్టూడియో. అందుకే మిరాయ్లో కనిపించిన గ్రాఫిక్స్ కు హాలీవుడ్ టచ్ వచ్చింది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మిరాయ్ సక్సెస్ తో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇక హీరో క్రేజ్ తో పాటు సినిమాకి టెక్నికల్ స్టాండర్డ్ కూడా హిట్ రేంజ్ ని డిసైడ్ చేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా హిట్ మాత్రమే కాదు, టాలీవుడ్ టెక్నికల్ గేమ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన మైలురాయి. ఒకప్పుడు హీరో క్రేజ్, మ్యూజిక్, ఫైట్స్ తో సినిమా హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ లిస్టులో టాప్ నాచ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయాయి. హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ బలహీనంగా ఉండటంతో ఫలితం రివర్స్ అయింది. ఇప్పుడు మిరాయ్లోని విఎఫ్ఎక్స్ క్వాలిటీ సూపర్ హిట్ గా మార్చింది. అటు హరిహర వీరమల్లు ఫెయిల్యూర్ అనుభవం, ఇటు మిరాయ్ సక్సెస్ ఎఫెక్ట్ ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలపై పెద్ద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా రిలీజ్ డేట్ డిలే అవుతుందనే టాక్ ఉంది. 60 కోట్ల బడ్జెట్ తో మిరాయ్ ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ ఇచ్చింది అంటే దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న రాజా సాబ్ ఏ లెవెల్లో ఉండాలో అని ఫ్యాన్స్ డిస్కషన్ చేస్తున్నారు. విశ్వంబర సినిమాకి మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ అసలు బ్యాక్ బోన్ అవుతున్నాయి. మిరాయ్ తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ నుండి కూడా బెస్ట్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాయి. ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు 4800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్లో అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా ఈ భారీ వర్క్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. హీరో ఇమేజ్ తో పాటు టెక్నికల్ టీమ్ ని కూడా ప్రమోషన్స్ లో హైలైట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇకపైన టాలీవుడ్ లో హీరోల మధ్య మాత్రమే కాదు, విఎఫ్ఎక్స్ టీమ్స్ మధ్య కూడా వార్ మొదలైంది. ఎవరు మంచి గ్రాఫిక్స్ చూపిస్తే వాళ్ళ సినిమాకే బాక్స్ ఆఫీస్ క్రేజ్ ఎక్కువ. ఇక సినిమాలు కేవలం హీరో ఫైట్స్ కాదు, టెక్నికల్ ఫైట్స్ కూడా అవుతున్నాయి. మిరాయ్ తర్వాత టాలీవుడ్ కొత్త యుగంలోకి ఎంటర్ అయిపోయింది. సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లే విజువల్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ కావాల్సిన టైం ఇది.